హాయ్ అండి, మా అమ్మగారు. హాయ్ చెప్పమ్మా. హాయ్. తను దాదాపు 20 సంవత్సరాల టైలర్ నేర్పించింది. మా అమ్మ అనుకోకుండా నా దగ్గరికి వచ్చింది. ఏదో చిన్న చిన్న డ్రాయింగ్ నేర్పిద్దామని ఉద్దేశంతో మొదలుపెట్టానండి. ట్రై చేస్తాం, మొదలుపెట్టాను. మొదట ఏంటమ్మా ఇది? అది కాదు, ఏం బ్లౌజ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ మొదలుపెట్టి క్రాస్ కటింగ్ బ్లౌజ్ మొదలు పెట్టాను. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ మొదలు పెట్టిస్తున్నా ఈరోజు. అంటే చిన్న చిన్నవి 13 వరకేనండి, కుట్టడం లేదు. చెప్పమ్మా. ఇది హ్యాండ్స్కి ముందు బట్ట ఇంతవరకు తీసుకొని జాకెట్కి డ్రాయింగ్ వేసుకు చూపిస్తా అండి. ఇది హ్యాండ్స్ బట్ట తీసేస్తున్నాను పొడవు చూసి. ఇది హ్యాండ్స్ కన్నా ఓకే. ఓపెన్ వైపు ఓకే. ఇప్పుడు దీనికి డ్రాయింగ్ పెట్టుకోవాలండి. ఓపెన్ వైపు పెట్టారా డ్రాయింగ్? ఇది ఓపెన్ సైడ్ ఇలా చేసుకొని మధ్యకి డ్రాయింగ్స్ పెట్టుకోవాలండి. డ్రాయింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ 3 షోల్డరు 3 ఇంచ్ ఇక్కడ పెట్టుకోవాలండి క్రాస్గా. చంకా 5 ఇంటికి వస్తుంది. తర్వాత ఇట్లా చెస్ట్ కొలత చూసుకోవాలండి. చెస్ట్ కొలత చూసుకున్న తర్వాత దాన్ని 2 మడతల మీద చెస్ట్ కొలత 20 నుంచి 3 అది 3. ఇక్కడ 5 చంక 5 మెడ పెట్టుకోవాలి. 5 చంక ఓకే. ఇది ఇక్కడ ఇంతవరకు 5 మెడ చంక. ఇప్పుడు ఈ షోల్డర్ ఎంత వచ్చిందో అదే ఇక్కడ కూడా అంతే రావాలండి. ఇప్పుడు ఈ రెండింటి ఇది లేదు. సరే ఇక్కడి నుంచి ఇక్కడికి 10 పెట్టుకోవాలి. ఇటువైపు అమ్మా ఇది కట్ అయింది, అందుకని ఇటువైపు కనిపిస్తున్నాయి చూడు. 10 ఇక్కడ 10 ఇది ఉన్నాయో కాదు. అండి మెడ దగ్గర నుంచి ఓపెన్ దాకా కొలత చూసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి. ముందు డ్రాయింగ్ చేసుకోవాలి. మెడది చంక ఇక్కడ ఒక 1/2 ఇంచి ఈ సెంటర్లో నుంచి లోతు గీచుకోవాలండి చంకకి. ఇది 5 ఇది 5 ఓకే. ఈ మెడ దగ్గర నుంచి కింద ఓపెన్ దాకా ఓపెన్ కొలుచుకొని ఇక్కడ మెడ దగ్గర నుంచి ఇక్కడ కింద క్రాస్ పెట్టి వస్తుందా దాని దాకా కొలత చూసుకొని ఇక్కడ పెట్టు. 5 ఉండొచ్చు. ఇది చంక చేతిలో ఈ చంక దగ్గర నుంచి సైడ్ కొలత చూసుకొని 7 ఉంటుంది. 7 ఇది 7. ఇప్పుడు దీనికి ఇట్లా డ్రాయింగ్ పెట్టుకోవాలి. దీనికి కూడా డ్రాయింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచి క్రాస్ గీచుకోవాలండి. క్రాస్ గీచుకుంటే అప్పుడు మనకు సైడ్ బిర్రుగా బాగుంటుంది. ఒక 1/2 ఇంచి. ఇప్పుడు దీనికి ఇట్లా క్రాస్ పట్టి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ పట్టి కొలత చూసుకొని ఇట్లా క్రాస్గా ఇక్కడ మెయిన్ కుట్టు పెట్టుకోవాలండి. అట్లా క్రాస్గా తీసుకోవాలి. మెయిన్ కుట్టు పెట్టుకోవాలి. సహజంగా ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఉంటుంది మెయిన్ కుట్టు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ ఒక కుట్టు వస్తుంది, ఇక్కడ ఒక కుట్టు వస్తుంది, ఇక్కడ దగ్గర ఒక కుట్టు వస్తుంది. 4 కుట్లు. ఇది డ్రాయింగ్. ఇది ఫ్రంట్ భాగం. మొదట ఫ్రంట్ బాగా. ఇప్పుడు బ్యాక్ సైడ్ వాళ్ళకి ఈ షోల్డర్ దగ్గర నుంచి పొడవు కొలత చూసుకోవాలి. అక్కడ డాట్స్ ఉంటుంది వెనక, డాట్స్ దాకా ఈ షోల్డర్ దగ్గర నుంచి వెనక కొలత చూసుకొని అది పెట్టుకోవాలి. ఆ బ్లౌజ్ ఇచ్చాక బ్లౌజ్ చూడు.
నేను ఈ బ్లౌజ్ కొలతలు చూడలే, మన కొలతలు అది బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ చూస్తున్నారు 13 ఉంది. 13 ఉందట. కరెక్ట్ 13 పెట్టుకోరా. ఓకే. ఇప్పుడు చెస్ట్ కొలత మనం కొలత 10 ఇక్కడ నేను చెప్తాను ఎంత ఉంది, 10 ఎక్కడ ఉండాలి. ఇదిగో ఇక్కడ ఉంది. షోల్డర్ 2.5, మెడ 2.5, మెడ 2.5. ఇదిగో ఇక్కడ కొద్దిగా తక్కువ 3 షోల్డర్ 3 ఉంది కరెక్ట్గా. ఇక్కడ నుంచి ఇక్కడికి చంక కొలత చూసుకొని అది పెట్టుకోవాలి. 4 నాలుగాలు 5 అక్కలు అది చంక ఇక్కడ 4.5 అంటే సరే. అది చంక అలా రుచుకోవాలా, చంక రుస్తున్నట్టు రుచుకోవాలా. సరే కరెక్ట్ 4.5 ఉంటుందమ్మా. అదే తప్పు పెట్టే వీటు కరెక్ట్గా 4.5. ముందు మేడం 4. ఇక్కడికి ఇక్కడే ఉన్నారు. సరే. వెనక మెడ షోల్డరు. తను టైలర్ నేర్పించినప్పుడు అండి 20 రూపాయలు మొదలు టికెట్ క్లాస్ ఫీజు 20 రూపాయలతో స్టార్ట్ చేసింది. అలా దాదాపు 150 దాకా చెప్పింది. వెనక డాట్స్, బ్యాక్ సైడ్ డాట్స్, షోల్డర్ 3, 2 మెడ పెద్ద ఇక్కడ చంక వస్తుంది. చెస్ట్ కొలత ఇక్కడ నుంచి ఇక్కడికి 10. ఇది 4.5. ఇది 4.5 చంక. అదే ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు మళ్ళీ కొలత చూసుకోవాలంటే మీకు కొలిచి చూపిస్తాను. షోల్డర్ కొలత చూసుకొని ఇది ఫస్ట్ ఇక్కడ పెట్టుకోవాలి. కరెక్ట్ ఉంది షోల్డర్. ఈ విధంగా చూసుకోవాలి కొడతారు. తర్వాత చంక ఇవి ఎట్లా పలుచుకోవాలి. ఇది ఫ్రంట్ వైపు చూపిస్తుంది కొడతారు. ఎట్లా పలుచుకోవాలి కరెక్ట్. తర్వాత మెడ ఆవిడ ఎక్స్పీరియన్స్ చూసారండి. కొడతకి ఇట్లా కరెక్ట్గా ఎట్లా పెట్టేశారు. మెడ ఇది ఫ్రంట్ మెడ ఇట్లా చూసుకోవాలి. కొద్దిగా తగ్గించుకోవాలి. ఇది మెడ, ఫ్రంట్ మెడ కరెక్ట్ ఉంది. ఇది షోల్డర్ అసలు కొలుచుకోవాలి. షోల్డరు ఇది చంక. ఇవి 3 అయిపోయినాయి కదా. ఎట్లా కొలుచుకోవటం చెస్ట్ కొలత ఇప్పుడు చూసుకోవాలి. ఇదిగో ఈ మెడ దగ్గర నుంచి ఇక్కడికి ఇది చెస్ట్ కొలత చూసుకోవాలి ఫ్రంట్ నుంచి. ఇప్పుడు ఈ షేప్ కుట్టు ఇది ఇట్లా క్రాస్లో పట్టుకొని షోల్డర్ ఇట్లా పట్టుకొని ఈ కుట్టు దగ్గర మామూలుగా ఇదైతే తెలియదు. ఇది ఇక్కడ కుట్టు పెట్టుకోవాలి. ఇది మామూలు ఈ క్లాస్ ఉన్నాయేం కాదా పెట్టు కరెక్ట్ సత్తు. బ్యాక్ సైడ్ కొలతలు చూసుకోవాల్సింది ఇట్లా చూసుకోవాలి. ఇది పట్టుకొని అది 2 భాగాలు ఉంది కదా, ఇట్లా 4 భాగాలు ఇట్లా వేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి కొలత చూసుకోవాలి. బ్యాక్ సైడ్ చేది ఇలా చూసుకోవాలండి. ఇప్పుడు ఈ కుట్టు డాట్స్ ఈ షోల్డర్ పట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కొలత చూసుకోవాలి. కొద్దిగా కొలత డాట్స్ ఇంకొకరు పెట్టుకుని కొలత వచ్చినట్టు పైకి సరే
ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్, ఇవి హ్యాండ్స్ కూడా జాయిన్ చేసింది అమ్మ. హ్యాండ్స్ కూడా జాయిన్ చేసింది. ఈ ఓపెన్ సైడ్ ఉండు ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది కరెక్ట్గా ఉంది. నాకు తెలుసు. ఇది కూడా ఇది ఎంత ఉండాలి? హ్యాండ్ అది 4.5 కదా. అట్లా అట్లా కాదు, సంఖ్య ఎంత పెట్టాము అదే 4.5. దానికి 2.5కి బట్ట కలుపుకోవాలి. అప్పుడు 7.5 అవుతుంది. 7.5 వెడల్పు తీసుకోవాలి. 2.5 నుంచి కలుపుకోవాలి. కరెక్ట్గా 7.5 ఉంది. అదే కరెక్ట్గా 7.5. ఇక్కడ నుంచి ఇక్కడ ఓపెన్ 3 పెట్టుకొని ఈ పై నుంచి ఇక్కడ డ్రాయింగ్ తీసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా మధ్యలో ఒక 1/2 ఇంచి అక్కడ ఎంత పెట్టాము అట్లా లోతు ఒక 1/2 ఇంచి ఇట్లా క్రాస్ చేయాలి. ఇది కట్ చేసేటప్పుడు ఫ్రంట్ 2 భాగాలకి పెట్టుకో. ఈ లోతు తీసేది ఫ్రంట్ 2 భాగాలకి పెట్టుకొని దీనికి క్రాస్ కటింగ్ చేయాలి. లేకపోతే సైడ్ లూజ్ అవుతాయి. ఈ కటింగ్ చేసిన తర్వాత ఇది కుట్లో పోతుంది. అప్పుడు జాకెట్ కరెక్ట్ సరిపోతుంది. 1 నుంచి ఉంటుంది సహజంగా. అయితే ఇది కొలతలు వస్తుంది పెట్టుకోవచ్చు. ఓకే, కటింగ్ నేను కట్ చేసేదా? చేసుకో. కట్ చేస్తున్నాను. మా అమ్మ కట్ చేయలేదు, అది చేతులు బాగుంది. కటింగ్ ఈ విధంగా చేయాలి. ఫస్ట్ ఫ్రంట్ బార్డర్ కట్ చేయాలి. చంకలోకి ఒక ఆడేసి ఇట్లా ఇప్పుడు అప్పుడు పెట్టాలి. ఇట్లా ఇక్కడ క్రాస్ చేశారా? కుట్టు పెట్టు. 4 సైడ్స్ డాట్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అది చూస్తాను. ఒకసారి ఇది ఇట్లా పెట్టుకొని చంక కట్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోవాలి. చూసుకొని కట్ చేసుకో. కట్ చేసుకో. దాంతో దేని దానికి పెట్టి ఇక్కడ చూపిస్తాను. డాట్స్ పెట్టు. నేను డాట్స్ ప్రెస్ కదా. చేతులు టచ్ చేస్తాను. చేతులు కూడా చేసి అన్నీ ఒకసారి పెట్టి చూపిస్తాను. లోతు ఈ ఫ్రంట్ 2 భాగాలకే కట్ చేసుకోవాలి. చూసుకోవడం తీర్థం పట్టు. ఇవి క్రాస్ పట్టిందండి. ఇవి క్రాస్ పట్టి ముందు ఒకసారి కలిసి మళ్ళీ విడివిడిగా ఈ ఫ్రంట్ బాగా తీస్తాను. ఇట్లా తీస్తాను. చేస్తాను.
ఇక బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ పెట్టి ఇది దాని మీద పెట్టి అంటే అయితే క్రాస్ కట్టు ఆ చేతుల పెట్టు క్రాస్ కట్టు దాని కోసం కుప్పేటట్టు మళ్ళీ నువ్వు ఎక్కువ బ్లౌజ్ తయారండి బ్లౌజ్ తయారు బ్లౌజ్ తయారైపోయింది పెట్టేట పాసి చెప్పు బ్లౌజ్ తయారండి నా వీడియో నచ్చితే మా అమ్మ డాడీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియో నచ్చితే మా అమ్మ డాడీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్